దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సృష్టిలో మానవుని నిర్మాణం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము మొదటి నుంచి 26 వచనాల వరకు చూసుకున్నట్లయితే, మానవుడు చూస్తున్న ప్రతిదీ ఎలా తయారు చేయబడిందో, ఎలా సృష్టింపబడిందో దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. మనము చూస్తున్న ఆకాశం కావచ్చు, చుక్కలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అలాగే మనము నిలవబడి ఉన్న ఈ భూమి కావచ్చు, ఏదైతేమి ఎలా చేయబడింది, ఎలా సృష్టింపబడింది, ఆవులు కానీ, పశువులు కానీ, ఇంకా పురుగులు కానీ, ఏదైనా కానీ ఎలా సృష్టింపబడిందో, ఎన్ని రోజుల్లో సృష్టింపబడిందో, ఏ రోజు ఏది సృష్టింపబడిందో అన్నిటి గూర్చి ఆదికాండము 1వ అధ్యాయము మొదలుకొని మనకు 26 వచనాల వరకు ఎలా సృష్టింపబడిందో అంతా మనకు వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీలైతే తప్పకుండా ఆదికాండము 1వ అధ్యాయము మొదలుకొని, ప్రారంభం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవండి. చాలామంది నేటి కాలంలో క్రైస్తవులు అనబడిన వారు బైబిల్ గ్రంథం వారు పట్టుకొని పోవటానికి, లేక ఏదో చెడు కళలు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు తల ప్రక్కల పెట్టుకోవటానికి ఉపయోగిస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఏది ఎప్పుడు నిర్మించబడింది, ఎలాగూ సృష్టించాడు దేవుడు అన్న విషయాలు చాలా విలువైనవి, అమూల్యమైనవి. తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు ఈ సృష్టిలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడు అన్న విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో ఇలాగ వ్రాయబడింది: దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అని వ్రాయబడింది. మొదటగా మనం తెలుసుకోవలసినది విషయం ఏమిటంటే, దేవుడు తన స్వరూపము, దేవుడు ఎలాగైతే ఉంటాడో నేడు జీవిస్తున్న నీవు కానీ నేను కానీ అలాగే ఉన్నాం. మనలాగే దేవుడు ఉన్నాడు, దేవునిలాగే మనం ఉన్నాం. ఎలాగూ నిర్మించాడో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము: దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీవు నేను మాట్లాడుతూ ఉన్నాము, గాలి పీలుస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, ఇతరులకు చెబుతూ ఉన్నాము అంటే దేవుడు మనలో జీవాత్మ అనేది ఒకటి ఉంచాడు. దానిని ఆత్మ అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే, నేలమంటితో నరుని నిర్మించి ఒక బొమ్మగా మలిచి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. నేడు నీవు నేను గాలి పీలుస్తూ ఉన్నాం, వదులుతూ ఉన్నాం. మనలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఇచ్చింది దేవుడు, మనకు గాలి ఊదింది దేవుడు. అందుకనే ఆ గాలి పీల్చుకోవడం లేదు, విడటం లేదు అంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ లేదు అని అర్థం. అనగా చనిపోయాడు అనే అర్థం వస్తుంది. అందుకనే దైవ గ్రంథం బోధిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. మరణించిన ప్రతి వ్యక్తి తిరిగి మన్నే కావాలి. ఎందుకంటే దేవుడు మట్టిలో నుండే మనలను సృష్టించాడు. కనిపిస్తున్న నీవు కానీ నేను కానీ అనేకులైన మనము తల్లి గర్భములో నుండే పుట్టిన వారమే. అయితే ఒకే ఒక్క మానవుడు ఆయన తల్లి గర్భములో నుండి పుట్టలేదు. మరి ఎలా పుట్టాడు అంటే, చూడండి, దేవుడు నేలమంటితో ఆయన నిర్మించాడు,
దేవుడు తన ఊపిరిని నాసికారంధ్రములో ఊదగా జీవాత్మగా మారాడు. మాట్లాడడం జరిగింది, నిలవబడడం జరిగింది, వినటం జరిగింది, అంతేకాదు నడవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు, జీవాత్మ ఎప్పుడైతే ఆ నరునిలోనికి వచ్చినదో అప్పుడు ఆయన బ్రతకడం జరిగింది. అప్పటి నుండి మానవుని యొక్క పెరుగుదల జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సృష్టి ఆరంభము. సృష్టి ఆరంభములో దేవుడు చేసిన మానవుని నిర్మాణము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు దేవుణ్ణి మరచి వారికి ఇష్టమైన పనులను చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14-15 వచనాలలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి అంటే, ఒకరోజు ఒక గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఆయన ఏం చేశాడు అంటే, ఒక మంచి చెట్టును ఏరుకొని ఆ చెట్టును నరకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ చెట్టు నరకడం ప్రారంభించి చాలాసేపు అయినది. అన్నము ఆకలైనప్పుడు అదే చెట్టు కొమ్మలను భోజనం కొరకు ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆ చెట్టును నరికి ప్రక్కకు పెట్టిన తర్వాత అదే చెట్టు కొమ్మలతో కాస్త చలి కాచుకున్నాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ కాస్త భయం వేసి అదే చెట్టును మొద్దుగా మలుచుకొని, అదే మొద్దును ఒక రూపంగా మలుచుకొని అదే చెట్టుకు అదే మొద్దుకు సాగిలపడి మొక్కడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు అనేకమైన వాటిని నిర్మిస్తూ ఉన్నాడు, అందులో జీవం ఏమాత్రము లేదు. అయితే దేవుడు నిర్మించిన ప్రతి దానిలో జీవమున్నది. నరుణ్ణి దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. దేవుడు ఊపిరి ఊదితే నరుడు జీవాత్మగా మారాడు. అయితే జీవాత్మ ఊదిన దేవుణ్ణి మరచి అనేకులు నేటి కాలములో తమ సొంతంగా దేవుణ్ణి నిర్మించుకునేవారు అనేకులు ఉన్నారు. ఒక చెట్టులో కావచ్చు, పుట్టలో కావచ్చు, మరే రకరకాలు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నిన్ను నిర్మించాడు, నిన్ను సృష్టించాడు. కానీ దేవుణ్ణి నిర్మించలేవు, సృష్టించలేవు. ఆయన్ను తయారు చేసుకోలేవు, తయారు చెయ్యలేవు. తయారు చేసుకునేవన్నీ దేవుళ్ళు కాదు, దేవతలు కానే గారు. ఎందుకంటే అందులో జీవము లేదు. దేవుడు ఉన్నాడు జీవము కలిగి, ఆయనను గుర్తించడం మాత్రము నీలోనే పెట్టాడు. నీలాగే ఉన్నాడు గనుక, నీలాగే ఉన్నాడు దేవుడు, నిన్ను పోలే ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ వ్రాయబడింది. దేవుడు మాట్లాడుతున్నాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? నేనే కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. అనగా యెహోవానైన నేనే కదా సృష్టించింది. మనిషి ఎలా పుట్టినా అది దేవుడు పుట్టించాడు. అందుకనే మరొక మాట, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అని అంటూ ఉన్నాడు. అనగా దేవుడు ఎవరు అంటే సమస్త మానవుల ఆత్మలకు దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు.
ఆయన సమస్త మానవుల ఆత్మలకు అనగా బ్రతికి ఉన్న సచ్చిన వారి అందరి ఆత్మలకు దేవుడై ఉన్నాడు. ఆయన కాపరి అయి ఉన్నాడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు దేవా, నీవే కాపరి అయి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆయన నిర్మించిన నిర్మాణకులము. దేవుడు నిన్ను నన్ను నిర్మించాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడంటే, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగియున్నావు. ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగిన ఫలమును దయచేయుదువుగాక. నీ ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు గదా. మానవుల హృదయాలను ఎరిగిన దేవుడు అనగా నీవు ఏం ఆలోచన చేస్తున్నావో తెలిసిన దేవుడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు, నీ ఆలోచన తెలుసు, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో తెలుసు, ఏం ఆలోచన చేస్తున్నావో కూడా తెలుసు. అందుకనే నీ ప్రవర్తనకు తగిన ఫలము దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినవాడు, నిర్మించినవాడు గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు నేను ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. వాటి వలనే దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. నీవు నేను కోతిలో నుండి లేక మరొక జంతువులో నుండి రాలేదు. నీవు నేను దేవుని స్వరూపములో నుండి వచ్చాము. దేవుని పోలికగా అయి ఉన్నాము. దేవుని యొక్క జీవవాయువు వలన మనం బ్రతికి ఉన్నాము. దేవుడు మట్టిలో నుండే మనలను సృష్టించాడు. తిరిగి మన్నై పోతాము. దేనికోసము అంటే మరలా దేవుడు పిలిచినప్పుడు పోవాలి. ఎందుకనగా మనము ఏరి కోరి తెచ్చుకున్న పాపముల వలనే మనం మన్నయి పోవలసి ఉన్నది. మరి మనము చేసామా పాపము అంటే నీవు నేను చేసే అవసరమే లేదు. మన పితరులు అనేకమైన పాపములు చేశారు, దేవునికి దూరం అయ్యారు. ఆ పాపములు చాలదా మనం మరణించడానికి? గనుక మరణం అనేది పక్కా. గనుక ఆ మరణము కంటే ముందుగా నీవు నేను దేవుని గూర్చి తెలుసుకోవాలి. మనము ప్రవర్తించే ప్రవర్తనను బట్టి దేవుడు మనకు తీర్పిస్తున్నాడు అనే గ్రహింపు కలిగి జీవించాలి. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. ఆమెన్. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మా యేసురాజా, మీకే స్తోత్రమునైనా. దేవుని సృష్టిలో మానవుని నిర్మాణము ఎలా కలిగినదో అనేకమైన విషయాలు మాతో ఉండి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రమునైనా. తండ్రి యేసయ్య, మరొకసారి ఆలోచన చేసుకొని మట్టిలో నుండి మమ్మలను నీవు నిర్మించావు. తిరిగి మన్నయి తండ్రి యేసయ్య మట్టికి పిలిచేవాడివై ఉన్నావు. మరణము మా కొరకు కాదు, కానీ మేము ఏరికోరి నీవు వద్దవు అన్న పాపాన్ని చేసి నీకు దూరమయ్యాము. నువ్వు మరలా పిలిచేవాడవై ఉన్నావు. మా కొరకు తండ్రి యేసయ్య ఈ లోకానికి వచ్చావు. ఇంకా మన్ను కాకముందే ఆ దేవుని గూర్చి తెలుసుకో, మారు మనసు పొందు. నిత్య జీవం ఉన్నది. మరణించకముందే నీవు చేసే పాపాలకు ఫలితము ఉన్నది. గనుక ఇప్పుడే క్షమాపణ నొందు, మారు మనసు పొంది బాప్తీసం పొందు. నువ్వు ఇంకా మట్టిలోకి చేరకముందే మారు మనసు పొందు. నీవు జీవించిన జీవితాన్ని బట్టే, నీ ప్రవర్తనను బట్టే పరలోకమా నరకమా అన్నది ఉన్నది అని తండ్రి యేసయ్య నీవు సెలవిచ్చావు. మా రక్షకుడును విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.